అలాగే మనం కూడా ఒక కండక్టర్, ఒక వైర్ లాగా బిహేవ్ చేస్తామన్నమాట ఎలక్ట్రిక్ షాక్ తగిలినప్పుడు. అలాగే ఒక నార్మల్ వైర్ గ్రౌండింగ్ అయినప్పుడు కూడా మీకు పవర్, ఎలక్ట్రిక్ షాక్ ఫినామినానే కాబట్టి గ్రౌండింగ్ అవుతుంది కాబట్టి మీకు పవర్ ఆఫ్ చేస్తుంది. అటువంటి కండిషన్లో ఎవరు కూడా నార్మల్ జనరల్ పర్సన్స్ వైర్ని టచ్ చేయడానికి భయపడతారు. మళ్ళీ ఎలక్ట్రీషియన్ వచ్చేదాకా ఆ వైర్ అలానే ఉంటుంది, మీ ఇంట్లో పవర్ ఆఫ్ అయి ఉంటుంది కాబట్టి ఆ టైంలో కూడా మీరు ఒకవేళ ఆ కండిషన్లో పలానా రూమ్లో వైర్ తెగింది, మీకు ఒక క్లారిటీ ఉంది, ఆ రూమ్కి వెళ్ళొద్దు అనుకున్నప్పుడు ఎర్త్ లీకేజ్ బైపాస్ చేస్తే ఎలక్ట్రిక్ షాక్ మళ్ళీ ఆ టైంలో మీరు హై వోల్టేజ్ ఇది బైపాస్ చేయరు. అంటే మీకు కండిషన్స్ ప్రకారం ఇండివిజువల్ బైపాస్ ఇచ్చామన్నమాట. ఒక కండిషన్ సిచ్యువేషన్లో ఇంకో కండిషన్ హెల్ప్ ఉండాలి కాబట్టి ఆ సేఫ్టీ అన్నది అలానే ఉండడం కోసం ఇండివిజువల్ బైపాస్ ఇచ్చాము. ఈ స్విచ్ వచ్చేసి ఇప్పుడు మనకి ఏదైనా వచ్చినప్పుడు బజర్ సౌండ్ వస్తుంది కదా, ఆ బీప్ సౌండ్ మీకు వద్దు, మాకు ఇరిటేషన్ వస్తుంది అనుకుంటే ఇది ఎర్త్ లీకేజ్ టైంలో మాత్రమే ఈ బటన్ని మనం రిసెట్ చేస్తాము. మిగతా టైంలో ఎక్కడ ఎలక్ట్రిక్ షాక్, ఎర్త్ లీకేజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ షాక్ టైంలో మాత్రము ఇది రిసెట్ ఉంటుంది. ఈ సెట్ ఇంకొకటి ఏంటంటే సెటప్ మోడ్ అనేది దీంట్లో ఒకటి కంపెనీ వాళ్ళు పెడతారు అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్. డిఫాల్ట్ అంటే హై వోల్టేజ్ ఎంత పెట్టాలి అని మిమ్మల్ని అడిగేసి హై వోల్టేజ్ ఎంత పెట్టాలి, ఇంతకంటే ఎక్కువ నాకు వచ్చినప్పుడు నాకు సేఫ్టీ కావాలి అనేసి 250 to 300 మధ్యలో. తెలంగాణ ఏపీలో మినిమల్గా వచ్చే వోల్టేజ్ 240 to 260 ఏ ఇంట్లోనైనా. అది మీకు ఈ మన దాంట్లో వోల్ట్ మీటర్ ఇన్బిల్ట్గా ఉంటుంది, వోల్ట్ మీటర్ చూపెడుతుంది. సో ఆ వోల్ట్ మీటర్ని బేస్ చేసుకొని మీకు ఎంత కావాలి అన్నదాన్ని మిమ్మల్ని కన్సర్న్ చేసేసి మేము సెట్ చేసి వస్తాము, హై వోల్టేజ్, లో వోల్టేజ్, ఎర్త్ లీకేజ్ కూడా. సో ఇప్పుడు ఈ ఆఫీస్కి మన డివైస్ కనెక్ట్ చేసి ఉంది. నేను ఒకసారి ఎర్త్ లీకేజ్ కూడా అంటే ఎలక్ట్రిక్ షాక్ కండిషన్ కూడా మీకు ఒకసారి చూపెడతాను. మీకు ఎలక్ట్రిక్ షాక్ ప్రొటెక్షన్ ఎలా ఇస్తుంది అనేసి చూపెడదామనేసి ఈ ఫేస్ వైర్ తీసుకున్నాను. ఇది టెస్టర్ ఫేస్ వస్తుంది, మీకు క్లియర్గా కనిపిస్తుంది. దీంట్లో ఫేస్ వైర్ మనం షాక్ తగిలినా అంటే నేను టచ్ చేయొచ్చు, బట్ ఇది R&D చేసేటప్పుడు డెవలప్ చేసేటప్పుడు మల్టిపుల్ టైమ్స్ వీ హ్యావ్ ఫేస్డ్ దట్ షాక్. ఇప్పటికీ అంటే మనం ఎప్పుడైతే షాక్ ఫేస్ చేస్తామో ఫస్ట్ మన హార్ట్ మజిల్స్ అనేది వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లో మిల్లీ యాంప్స్కి వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు 100 మిల్లీ యాంప్స్ షాక్ తగిలినా కూడా మనిషి చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను ఈ లైవ్ వైర్ని గ్రౌండింగ్ చేసినా నేను పట్టుకున్నా ఒకటే, అండ్ నేను పట్టుకుంటే నా త్రూ గ్రౌండింగ్ అవుతుంది. డైరెక్ట్ అయితే నేను సేవ్ అవుతాను. అంటే షాక్ తగిలినా కూడా ఇది 20 మిల్లీ సెకండ్స్లో పవర్ ఆఫ్ చేస్తుంది, కానీ నా త్రూ వెళ్ళినప్పుడు ఏంటంటే నా హార్ట్ కంటిన్యూస్గా వీక్ అవడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఎలక్ట్రిక్ షాక్ తగిలినప్పుడు ఎఫెక్ట్ అయ్యేది హార్ట్ మజిల్స్ అనేసి మీరు అందరూ తెలుసుకునే ఉంటారు. ఇప్పుడైతే నేను ఫేస్ వైర్ని మళ్ళీ ఒకసారి చూపెడుతున్నా, ఫేస్ వైర్ని గ్రౌండింగ్ చేస్తున్నాను. ఎంత టైంలో అది ఆఫ్ అవుతుంది అన్నది చూడండి. పవర్ ఆఫ్ అయింది ఈ రూమ్లో, ఇక్కడ చూడొచ్చు మీరు, పవర్ ఆఫ్ అయింది. ఇప్పుడు ఈ కండిషన్లో మనము ఆటోమేటిక్గా రీసెట్ చేయడం పెట్టలేదు. ఈ ఆఫీస్కి డివైస్ అన్నది కనెక్ట్ చేసాము. ఆ డివైస్ ఏమని చూపెడుతుందో మీరు ఒకసారి చూడొచ్చు. సో ఇది డివైస్ ELS అని చూపెడుతుంది. ఎంత ఎర్త్ లీకేజ్ జరిగిందో కూడా చూపెడుతుంది. ఆ షాక్ తగిలినప్పుడు 177 మిల్లీ యాంప్స్ అన్నది గ్రౌండింగ్ అయింది. 100 మిల్లీ యాంప్స్కే ఒక మనిషి చనిపోతారు అనేసి మనకి ఏదైతే ఎలక్ట్రికల్ బోర్డ్స్ ఉన్నాయో ఆ ఫినామినా ప్రకారము మనకు చెప్తున్నారు. బట్ ఇక్కడ 177 మిల్లీ యాంప్స్ అనేది గ్రౌండింగ్ అయింది. సో ఇలా ELS అని చూపెడుతుంది. ఈ టైంలో మాత్రము అక్కడ సెట్ అండ్ రీసెట్ బటన్ ఉంది కదా, అది ప్రెస్ చేస్తే మీకు పవర్ ఆన్ అవుతుంది. ఇది రేర్ కండిషన్ అండ్ ఒక హ్యూమన్ సేఫ్టీ పర్పస్ కాబట్టి మేము ఆటోమేటిక్ రీసెట్ అన్నది దీనికి ఇవ్వలేదు. హై వోల్టేజ్, లో వోల్టేజ్కి మాత్రం అకార్డింగ్ టు వోల్ట్ మీటర్ అది రీసెట్ అవుతుంది. ఇప్పుడు రీసెట్ ఎలా చేయాలి అన్నది మా వాళ్ళు చూపెడతారు. అది గ్రీన్ బటన్ ఉంది కదా, రీసెట్ బటన్ని ఒక సింగిల్ బీప్ వచ్చేదాకా ప్రెస్ చేయాలి. అప్పుడు డిలే స్టార్ట్ అయింది. సో ఎవ్రీథింగ్ ఎనీ ప్రాబ్లమేటిక్ కండిషన్లో మనం రీసెట్ అవుతే 10 seconds డిలే చూపెడుతుంది, తర్వాత పవర్ ఆన్ అయింది. ఎవ్రీథింగ్ అగైన్ హెల్దీ కండిషన్. సో ఒకవేళ మనకి ఆ వైర్ అలానే పెట్టి ఉంటే మీరు ఎన్నిసార్లు అది రీసెట్ చేసినా కూడా మళ్ళీ ట్రిప్ అవుతూనే ఉంటుంది, మళ్ళీ పవర్ ఆఫ్ అవుతూనే ఉంటుంది. ఆ ప్రాబ్లం మీరు క్లియర్ చేసే వరకు అది మళ్ళీ ఎన్నిసార్లు మీరు రీసెట్ చేసినా పవర్ ఆఫ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఆ కండిషన్లో ఒకవేళ మీకు
ఎక్కడ వైరు గ్రౌండింగ్ అవుతుందో తెలిసినప్పుడు, అంటే ఇప్పుడు గ్రౌండింగ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ షాక్ అని మనం అనుకుంటున్నాం కాబట్టి సమ్ టైమ్స్ వైర్స్ ఎక్కడైనా ఇప్పుడు స్విచ్ బోర్డ్ లో షార్ట్ అవుతా ఉంటాయి, వెనకాల స్లీవ్స్ ఊడిపోయి ఐరన్ బాక్సెస్ ఉంటాయి కాబట్టి ఐరన్ బాక్స్లలో షార్ట్ అవుతా ఉంటాయి.